ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది సెకండ్ క్వశ్చన్. ఇఫ్ x² minus 6x plus 5 is equal to 0 and x² minus 12x plus p is equal to 0, have common root, then find the p, then find the value of p. ఓకేనా? నెక్స్ట్ ఆ కామన్ రూట్ అయితే కనుక్కోని అవసరం లేదు. ఓకేనా? ఇంత ముందులా కనుక్కోని అవసరం లేదు. ఓన్లీ ఫైండ్ ది p వరకు కనుక్కొని సరిపోదు. సింపుల్ ఇది. ఓకేనా? చూడు, ఇక్కడ క్వశ్చన్ ఈక్వేషన్ 1 ఇచ్చాడు, ఈక్వేషన్ 2 ఇచ్చాడు కదా. ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 ఇచ్చాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఈ రెండింటికి ఏమన్నాడా కామన్ రూట్ ఉందండి. కామన్ రూట్కి ఫార్ములా తెలుసు కదా. దాంట్లో ఆ ఈక్వేషన్లో ఈ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి p వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా? సో దేర్ ఫోర్ కామన్ రూట్కి ఫార్ములా ఐడియా ఉంది కదా. సో దేర్ ఫోర్ సొల్యూషన్ గివెన్ ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి మనకి? x² minus 6x plus 5 is equal to 0. Say this is 1 అయినా. ఓకేనా? x² minus 6x plus 5 is equal to 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ కాబట్టి a1x² plus b1x plus c1 is equal to 0 నా. కంపేరింగ్ విత్ a1x² ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి a1x² plus b1x plus c1 is equal to 0. a1 ఎంత ఇక్కడ? a1 is equal ఎంత 1, b1 ఎంత ఇక్కడ -6, c1 ఎంత 5. ఓకే, నెక్స్ట్ గివెన్ సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, సెకండ్ quadratic equation is second quadratic equation ఏంటది? x² minus 12x plus p is equal to 0. p is equal to 0. సో దీన్ని దేంతో కంపేర్ చేయాలి? సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి కంపేరింగ్ విత్ a2x² plus b2x plus c2 is equal to 0. అంతేనా? సో దర్ఫోర్ a2 వాల్యూ ఎంత ఇక్కడ? a2 వాల్యూ ఎంత 1, b2 వాల్యూ ఎంత -12, c2 వాల్యూ p. ఓకేనా? దిస్ ఇస్ ఈక్వేషన్ 1, దిస్ ఇస్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1కి ఈక్వేషన్ 2కి ఏముందట? హ్యావ్ ఏ కామన్ రూట్ ఉందట. సో దర్ఫోర్ కామన్ రూట్ అంటే ఫార్ములా ఏంటి కదా? ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 have a common root. Then common root ఫార్ములా చెప్పు. ఈక్వేషన్ 1కి ఈక్వేషన్ 2కి కామన్ రూట్ ఉంది కాబట్టి ఫార్ములా ఎంత ఎలా రాసుకోవచ్చు? ab మైనస్ ab. ఓకే, నెక్స్ట్ bc మైనస్ bc ఇజ్ ఈక్వల్ టు ca మైనస్ ca హోల్ స్క్వేర్. ఓకేనా? ఇది 1 2, ఇది 1 2, ఇది 1 2, ఇది 1 2 సఫిక్స్ అన్నమాట. 1 2 1 2 సరిపోయింది. ఓకేనా? ఏబి బీసీ సిఏ దీనికి స్క్వేర్ పెట్టి సరిపోతుంది. a1 ఎంత? a1 ఎంత చూడండి అమ్మా 1, b2 ఎంత? b2 -12 మైనస్ a1 ఎంత? 1 2 2 1 కదా. సారీ, ఇది అంటే ఇది 1 2 2 1 1 2 2 1 1 2 2 1 ఈక్వేషన్ 1 2 2 1 1 2 2 1 1 2 2 1. ఓకే, రైట్. a1 ఎంత? 1, b2 ఎంత? -12, a2 ఎంత? a2 1 ఇంటూ b1 ఎంత? -6 బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ స్టార్ట్. b1 ఎంత చూడండి? b1 -6, c2 ఎంత? c2 ఎంత? p కదా, p మైనస్ b2 ఎంత? -12, c1 ఎంత? 5 ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ స్టార్ట్. c1 ఎంత? p
a2 ఎంత, a2 ఎంత 1 కదా 1 మైనస్ c2 ఎంత, c1 ఎంత, c1 p కాదు కదా, c1 ఎంత 5 కదా, 5 ఇంటూ a2 ఎంత 1, c2 ఎంత p, a1 ఎంత 1 హోల్ స్క్వేర్. ఓకేనా, ఎంత ఇది కరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం కదా. ఓకే, నెక్స్ట్ మైనస్ 12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6, నెక్స్ట్ మైనస్ 6p మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 ఎంత 60 ఇస్ ఈక్వల్ టు 5 మైనస్ p హోల్ స్క్వేర్, 5 మైనస్ p హోల్ స్క్వేర్. ఎంత ఇది 6 మైనస్ 6 ఇంటూ మైనస్ 6p ప్లస్ 60 ఇస్ ఈక్వల్ టు 5p హోల్ స్క్వేర్. ఓకే, దీన్ని మల్టిప్లికేషన్ చేద్దాం. మైనస్ 6 ఇంటూ మైనస్ 6p ఎంత 36p, ఇది ఎంత మైనస్ 360 ఎంత ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, 5 స్క్వేర్ ప్లస్ p స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 5 ఇంటూ p, 36p మైనస్ 360p ఇది ఈక్వల్ 25 ప్లస్ p స్క్వేర్ మైనస్ 10p. ఇక్కడ ఇవన్నీ పంపించదు. 0 ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ మైనస్ 10p మైనస్ 36p, ఇక్కడ 25 ప్లస్ 360. 0 ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ మైనస్ 46p ప్లస్ 360 25 అంతేనా, 580 385 కదా, 385 is 385. సో therefore p square minus 46p plus 385 is equal to 0కి మనం రూట్స్ కనుక్కోవాలి. ఓకేనా, ఇదంతా ఇది. ఓకేనా, ఇదంతా ఇది p స్క్వేర్ మైనస్ 46p ప్లస్ 385 ఈజ్ ఈక్వల్ 0. ఇది ఒక క్వాంటిటీ ఈక్వేషన్ pలో వచ్చింది కాబట్టి దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ ద్వారా కనుక్కోవచ్చు, కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్ ద్వారా కనుక్కోవచ్చు, మన ఫార్ములా ఉపయోగించి. ఓకేనా, మైనస్ b ప్లస్ ఆర్ మైనస్. ఓకేనా, 3 మెథడ్ ద్వారా కనుక్కోవచ్చు. ఇది ఫ్యాక్టరైజేషన్ ద్వారా కనుక్కోవచ్చు, కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్ ద్వారా కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటది, x is equal to minus b plus or minus b square minus 4ac by 2a ఫార్ములా ద్వారా కూడా కనుక్కోవచ్చు. ఓకేనా, దీనికి రూట్స్ వస్తే చూడు 385కి రూట్స్. ఓకేనా, అంటే ఇది 35 11 ఇంటూ 35 11 ఇంటూ 35. ఓకేనా, సో దాని మైనస్ మైనస్ 11 ఇంటూ 35 అంటే ఇది 35 ఇంటూ 11 ఎంత 35 ఇంటూ 35 ఎంత 5 8 385. ఓకే, 11 ఇంటూ 35 యాడ్ చేస్తే మైనస్ 46 వచ్చిందా లేదా ఇది. ఓకే, మైనస్ 46 వచ్చింది కదా. సో దీనికి ఇంకా రూట్స్ మనకి లేదా డైరెక్ట్గా ఫార్ములా ప్రతి చేయించి కూడా ఆన్సర్ కొట్టవచ్చు. ఓకేనా, p స్క్వేర్ మైనస్ 11p మైనస్ 35p ప్లస్ 385 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ p కామన్ తీస్తే p మైనస్ 11, ఇక్కడ 35 కామన్ తీస్తే p మైనస్ 11 ఈజ్ ఈక్వల్ 0. 35 11 385. ఓకేనా, p మైనస్ 1 p మైనస్ 11 ఇంటూ p మైనస్ 35 ఈజ్ ఈక్వల్ 0. p మైనస్ 11 ఈజ్ ఈక్వల్ 0, p మైనస్ 35 ఈజ్ ఈక్వల్ 0. p ఈజ్ ఈక్వల్ 11, p ఈజ్ ఈక్వల్ 35. సో therefore p ఈజ్ ఈక్వల్ టు 11, 35. p ఈజ్ ఈక్వల్ 11, 35. ఓకేనా, లేదంటే ఇక్కడ మీకు ఇది రాలేదనుకో, ఈ రూట్స్ రాలేదనుకో ఏం చేస్తుంది ఏమా మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ x ఈజ్ ఈక్వల్ మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a ద్వారా కనుక్కున్నా కానీ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఎందుకంటే ఇది గుర్తుపెట్టుకో 385కి రూట్స్ మైనస్ 11 మైనస్ 35 గుర్తుపెట్టుకోవడం ద్వారా ప్రాక్టీస్ చేయడం ద్వారా మైనస్ 46 వచ్చినట్టుగా గుర్తుపెట్టుకోవడం సరే. ఓకే, ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా, ఇది ఇఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 ఇది 0 ఒక క్వాడ్రిక్ ఈక్వేషన్, ఇది ఒక క్వాడ్రిక్ ఈక్వేషన్. ఓకేనా,
దీనికి కామన్ రూట్ ఉందంట. సో దట్ ఫోర్ ఈ ఫస్ట్ ఈక్వేషన్ రాసుకున్నాను, దీన్ని ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పోల్చుకుంటే A1 B1 C1 వాల్యూ రాసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసుకున్నాను, దాన్ని A2x² + B2x + C2 0తో పోల్చుకున్నాను. A2 వాల్యూ రాసుకున్నాను, B2 వాల్యూ రాసుకున్నాను, C2 వాల్యూ రాసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ 1కి 2కి కామన్ రూట్ ఉంది కాబట్టి సో దట్ ఫోర్ ఈ ఫార్ములా, ఇది కామన్ రూట్కి ఫార్ములా. ఈ ఫార్ములాలో ఈ పై వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాము. పై వాల్యూస్ ప్రతిక్షేపిస్తే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. అదేంటది p² - 46p + 385 ప్లస్ కదా ఇది ప్లస్ 385 p² - 46p + 385 = 0. 385కి ఫ్యాక్టర్స్ అంతా -11 -35. సో దేర్ ఫోర్ p = 11 - 35 అనమాట. ఓకేనా.